ఇప్పుడు పరాభవనామ సంవత్సర ఫలితాలు చెప్పుకోవాలి. మార్చి నెల 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు గురువారం నుంచి యుగాది కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మళ్ళీ మార్చి చివరి దాకా ఈ సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. ఈ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఇప్పుడు మేషరాశి ఉంది. ఈ మేషరాశి ఎట్లా ఉందంటే, మేషరాశికి ఆదాయం 11, ఖర్చు 5. ఆదాయంలో మిగిలేదు కొంచెం ఎక్కువగా కనపడుతుంది. అయితే ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా రవి, కుజుడు, బుధుడు, రాహువు, తర్వాత శుక్రుడు 5 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి వివాహం కావడానికి ఖచ్చితంగా వివాహం కావడానికి అవకాశం ఉంది. కానీ వివాహం చేసుకోవాలి అంటే మీ పెద్దవాళ్ళ నిర్ణయం, తర్వాత మీ ఇద్దరు కలిసిందా లేదా జాతక రీత్యా చూసుకొని వివాహం చేసుకోండి. అట్లా కాకుండా తొందరపాటుగా ప్రేమ వివాహాలు కానీ సరిగ్గా చూడకుండా చేస్తే ఇబ్బంది పడతారు. ఇప్పుడు జరిగే వివాహాలను కూడా ఎట్లా ఉన్నాయంటే, జాగ్రత్తగా చూస్తేనే కాపురాలు నిలబట్టలేదు. కాబట్టి బాగా వివరంగా చూసుకొని చేసుకోవాలి. ఒకటి, ఈ రాశికి 11ంట రవి, కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు. బుధుడు, రవి కలిసి ఉండటంలో అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. బుధాదిత్య యోగం అంటారు. ఈ రాశి వాళ్ళు ఇళ్ళు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనుక్కోవాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు కొనుక్కోవాల్సిన భూమి ఏదైనా కొనుక్కోగలుగుతారు. రాహు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి రాహు బాగుండటం చేత ఏమవుతుంది అంటే, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. అంతకుముందు ఎప్పుడో ఎవరికో ఇచ్చి రాక, లేకపోతే ఎవరికో ఇచ్చి కోర్టుకెక్కి అవి రావనుకున్న ఆశలు వదులుకున్నవి ఎవరైనా కబ్జా చేసి మీకు రాదనుకున్నవి కూడా తిరిగి రావడానికి అవకాశం బాగా ఉన్నది. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏమిటి? ఈ మేషరాశికి శని ద్వాదశంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రారంభమైంది. రాహు, కేతువుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి. రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలు ఎట్లాగన్నా ఉండనండి, రాహువు, కేతువు, శని ఈ 3 కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల మధ్యలో అన్ని గ్రహాలు పట్టము. శని ఏలినాడు శని ప్రారంభమైంది, సంవత్సరం అయింది. ఇంకా 6 సంవత్సరాలన్నర ఏలినాడు శని ఉంది. కాబట్టి మీకు చాలా మంచి అని చెప్తే కదా, ఆ మంచిని మీరు ఉపయోగించుకోవాలనుకునేటట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఉన్న దోషాలు పోవటానికి తగిన శాంతి చేసుకోండి. అట్లా చేసుకుంటే మీకు వచ్చే ఆదాయం, ఖర్చు అంతా కూడా నిలబడుతుంది. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల 19 నుంచి పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా 5 ఆదాయం, 5 ఖర్చు కనపడుతుంది. మరి 5 చోట్ల రాజపూజ్యం, 5 చోట్ల రాజావమానం కనపడుతుంది. తర్వాత ఈ వృషభ రాశి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు, శని, రవి, కుజుడు, బుధుడు, గురువు ఈ గ్రహాలు మొత్తం కూడా మరి ఈ వృషభ రాశి చాలా బాగుంది. ఈ 2వ రాశి వృషభ రాశి పరిస్థితి పూర్తిగా బాగుంది. అయితే ఆదాయం కంటే ఖర్చు బాగా ఎక్కువగా కనబడుతుంది. ఏంటంటే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా, ఖర్చు ఎట్లా ఉండాలి, మనం ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే బంగారం కొనుక్కోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో పిల్లల పెళ్లి చేయాలి. ఇది ఖర్చే కానీ ఏ రోజైనా పెట్టే ఖర్చే కాబట్టి జమ కిందికి వస్తుంది. కాదండి ఈ రాశి వాళ్ళ పరిస్థితి బాగాలేవు, చేతిలో డబ్బులు లేవు, ఇల్లు వచ్చిందని కొనుక్కుందాము, తగినంత డబ్బులు లేవు, అప్పు చేస్తే ఎట్లా అంటే అప్పు చేసినా కూడా బాకీ తీరిపోతుంది. అట్లా కాకుండా అప్పు చేయాల్సి వస్తుందని మానుకుంటే ఆ డబ్బులు ఎవరికో ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టి ఉన్న డబ్బులు పోయి బతకడానికి ఇబ్బంది అయి ఇట్లాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. ఈ రాశి వాళ్ళకి బుధాదిత్య యోగం బాగుంది, మంచి వ్యాపారం సాగుతుంది. శుక్రుడు, శని ఏకాదశిలో ఉన్నారు. ఇనుముకి సంబంధించిన మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి బాగుంది, బిల్డింగ్స్ కట్టే వాళ్ళకి బాగుంది. అయితే ఈ రాశి వాళ్ళకు కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి.
ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయంటే ఈ రాహుకేతువులని నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే 3, 2, 5, 6 గ్రహాలు బాగున్నాయి. 2 గ్రహాలే బాగాలేవి. రాహు కేతువు 2 గ్రహాలే బాగోలేవు. ఈ రాహుకేతువులు చాలు. ఎంతవరకు ఎట్లా ఉంటుందంటే ముందుకు పోతే గూజిత, వెనక్కి పోతే మూజిత. వెనక్కి పోతే బావిలో పడతాం, ముందుకు పోతే గోతులో పడతాం. ఈ రాహుకేతువులు అట్లాంటివి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఈ వృషభ రాశికి 5 ఆదాయం, 14 ఖర్చు. అట్లాగే ఈ రాశి వాళ్ళకి రాజపూజ్యం, రాజావమానం కూడా మరి 11 రాజపూజ్యం, 5 రాజావమానం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.